గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే సార్. ఈ మధ్య మేము కొంతమందితో చూసాము. ఒక ఆయన అయితే ఏదో చర్మం కింద చీమలు పాకుతున్నాయి, అదిగో ఇదిగో నా చర్మం కింద అదిగో పాకుతున్నాయి, నాకు తెలుస్తుంది, నాకు ఒళ్ళంతా పాకుతున్నాయి. ఈ చీమలు పాకటం, పాములు పాకటం, తేళ్లు పాకటం ఏంటండి? చర్మం కింద ఎలా పాకుతాయి? చర్మం కిందకి ఎలా వెళ్ళిపోతాయి? అసలు వీళ్ళకేమన్నా తంత్రమో మంత్రమో జరిగిందా? వీళ్ళేమన్నా ఏంటి అంటే, ఇది తంత్రాలు మంత్రాలు కాదు, చేతబడి కాదు, చెల్లంగి కాదు. ఇది మానసికంగా, సైకలాజికల్గా టాక్టైల్ హాలుసినేషన్స్. అంటే ఇవి మనకు భ్రాంతుల్లో ఒక రకం. స్పర్శ భ్రాంతులు అంటాం, టాక్టైల్ హాలుసినేషన్స్. ఇది సహజంగా మనకు ఈ కొకాయిన్ తీసుకునే వాళ్ళల్లో, అలాగే ఆల్కహాలిక్ ఎడిక్ట్స్, ఆల్కహాల్ తీసుకుని దాని మోతాదు తగ్గించటమో మానేయటమో అలా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ డ్రగ్ ఎడిక్ట్స్లో ఇలాంటి స్పర్శ భ్రాంతులు, టాక్టైల్ హాలుసినేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆల్కహాల్ మానేసి మొదటి వారం రోజుల లోపల డెలీరియం ట్రెమెన్స్ అని ఒక ఉన్మాదకరమైన స్థితిలోకి వెళ్తారు. వాళ్ళల్లో కూడా ఈ టాక్టైల్ హాలుసినేషన్స్ అనేవి సహజంగా కనిపిస్తుంటాయి. రేర్గా సైకోసిస్, స్కిజోఫ్రీనియా వ్యాధుల్లో కూడా కనిపిస్తుంటాయి. ఇదంతా కూడా మానసికంగా వచ్చే భ్రాంతుల్లో ఒక భాగమే తప్ప ఇదేదో తంత్రాలు మంత్రాలు కావు. అతని చర్మం కింద నిజంగా చీమలో, ఏనుగులో, పాములో పాకవు. ఇదంతా మానసిక రుగ్మత వల్ల కలుగుతుంది. ఇతన్ని మనం ఐడెంటిఫై చేసి ఇది ఎందుకు జరుగుతుంది, ఏ జబ్బు వల్ల జరుగుతుందని డయాగ్నోస్ చేసి మానసిక వైద్యుడి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేస్తే ఇతను అంతకు ముందున్న మామూలు స్థితికి వచ్చి యథాతథ స్థితిలో మామూలు జీవితం హ్యాపీగా జీవించగలరు. మీ డాక్టర్ ఏజాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.